దిస్ ఈస్ యువర్ చికిత. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఐఎమ్ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇవాళ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ అవ్వకపోతే మీరే మిస్ అయిపోతారు. బోల్డ్ అంత ఫన్, బోల్డ్ అంత కబుర్లని. జనరల్గా మీ న్యూ ఇయర్ ఎలా ఉంటుందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే నాకు న్యూ ఇయర్ అనగానే కేక్, ముగ్గులు, గులాబ్ జామున్ ఈ మూడే గుర్తొస్తాయి. సో ఎందుకు అంటే కేక్ మా డాడీ ఇంతకుముందు నా చిన్నప్పటి నుంచి న్యూ ఇయర్ ఇలాగే జరిగేది. మా డాడీ ఇంటికి వచ్చేటప్పుడు ఈవినింగ్ 9 ఆ టైంకి వస్తూ కేక్ తీసుకొచ్చేవాళ్ళు. కేక్ తీసుకెళ్ళి లోపల పెట్టేసి ఇంకప్పుడు ముగ్గులు మొదలు పెట్టేవాళ్ళం. అంటే మా పాత ఇంట్లో లైక్ నేను బీటెక్లో ఉన్నప్పుడు కూడా ముగ్గులు వేసుకునేవాళ్ళం. మా పాత ఇంట్లో ఇంటి బయట కొంచెం పెద్ద ముగ్గు వేసేసి కలర్స్ వేసి చేసేవాళ్ళం. అది కాక 2 షిఫ్ట్స్ అనమాట. అక్కడ మా ఇంటి దగ్గర వేసేసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఒక 5 minutes దూరం అంతే. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ముగ్గులు వేయాలి. యాక్చువల్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. లైక్ మెయిన్ రోడ్ మీద ఇల్లు. ఇది మెయిన్ రోడ్ అయితే చాలా లోపలికి ఉంటుంది ఇల్లు. సో అదంతా ముగ్గులు వేసేదంట అమ్మమ్మ మంచి యాక్టివ్ లేండి. లైక్ మా ఏరియాలో మల్లేశ్వరి అంటే తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇప్పటికీ చాలామంది మా అమ్మమ్మ ఫ్యాన్స్ అనమాట. ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ. అమ్మమ్మ తర్వాత మమ్మీ, అత్త వీళ్ళు ఏం చేశారంటే అంత కష్టపడలేం కానీ ఇంటి ముందు వేసుకుందాం అండ్ ఎంట్రన్స్ దగ్గర వేసుకుందాం చాలు మంచిగా అనుకున్నారు. సో అది కూడా బాగుండేది. లైక్ కానీ చాలా కష్టమండి బాబు. వాళ్ళు ముగ్గులు వేయడమేమో కానీ మేము కలర్స్ వేయడానికి పడిన తంటాలు అంతా ఇంత కాదు అసలు. అంటే మా వాళ్ళకి ఎలా అంటే ఇట్లా అద్దితే నచ్చదనమాట. కలర్స్ వేసాక వాళ్ళకి ఏంటి మంచిగా ఇట్లా స్ప్రింకిల్ చేయాలన్నమాట. అది మామూలు కలర్ కొనుక్కొస్తే అవ్వదు కదా. కలర్లో మళ్ళీ సాల్ట్ కానీ ఇసుక కానీ కలపాలి. ఇప్పుడు ఇసుక ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇసుక కోసం మేము ఇంకా కవర్లు పట్టుకొని వెళ్ళేవాళ్ళం. అక్కడెక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందా అని అది ఎత్తుక్కుంటూ వెళ్ళేసి కన్స్ట్రక్షన్ అవుతున్న దగ్గర ఇసుక వేసుకొచ్చుకునే వాళ్ళం అనమాట. నైట్ కదా, ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో వెళ్ళి ఇసుక తెచ్చేసుకునే వాళ్ళం. మోస్ట్లీ ఎక్కడో దగ్గర ఉండేదిలేండి, మెయిన్ రోడ్ కదా. సో ఉండేది, బాగానే దొరికేది, తెచ్చేసుకునే వాళ్ళం. అలా మొదలుపెట్టే వాళ్ళం. ఇంకా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్లో ఏ కలర్ ఎక్కడ వేయాలి అవన్నీ బాగానే ఉండేది. తర్వాత ఇంకా వేసి ఒక కలర్ వేసేసి ఇంకా నాకు ఫుల్ దోమలు కుట్టేస్తాయి అసలు. మెయిన్ రోడ్ మీద ఓపెన్ స్పేస్ కదా, దోమలు ఫుల్గా కుట్టేసి అదేంటి కూర్చున్నందుకు కాళ్ళు నొప్పులు. అంటే చాలాసేపు అలా కూర్చోవాలి కదా. అంటే మొత్తం కూర్చోవడం కాదు కదా, నీళ్ళ చేసో ఊరికట్లా స్క్వాట్ పొజిషన్లో కూర్చొని చేయాలి కదా. సో చాలా కాళ్ళు నొప్పులు వచ్చేసేవి. ఇంటికి వచ్చాక చూడాలి, అసలు నెక్స్ట్ డేకి చూడాలి అసలు. అమ్మ అయ్యా అంటే సరిపోయేది అనమాట. అలా ఉండేది న్యూ ఇయర్ నైట్. ఇంకా నైట్ కొంచెం 11:30 ఆ టైంకి ఉంటే కజిన్స్ అందరం అక్కడే హనుమంతుడి తాత వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. లేదా ఎవరిళ్ళకి వాళ్ళు వచ్చేసాం అనుకోండి, ఇంకా పడుకొని పోతాం. ఎంతైనా అలసిపోతాం కదా, పడుకొని పోతాం. మా డాడీ 12 అవ్వగానే పిల్లలు లెగండి అని చెప్పి నన్ను అక్కని అమ్మని తాతని లేపేసి కేక్ కట్ చేసుకొని తినేసి మళ్ళీ పడుకోవడమే అనమాట. అలా మా న్యూ ఇయర్ కేక్ కటింగ్ అయ్యేది. లేదా నేను ఇప్పుడు మా కజిన్స్తో ఉన్నాను అనుకోండి, పడుకునే వాళ్ళం కాదు. న్యూ ఇయర్ అయితే పడుకునేది ఏంటి అని చెప్పి ఎక్కడ లేని గేమ్స్ అన్నీ ఎత్తుక్కొని ఆడుకొని అలా చేసేవాళ్ళం. సో అది కూడా బాగుండేది. మా న్యూ ఇయర్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇలాగే ఉండేది. ఉంటే మా ఇంట్లో లేదా కజిన్స్ అందరం కలిసి ఒక దగ్గర అలా ఉండేదన్నమాట. ఇంకా న్యూ ఇయర్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది గులాబ్ జామున్. ఇప్పుడు నిన్న కూడా అనుకున్నాం అనమాట, గులాబ్ జామున్ అంటే న్యూ ఇయర్కి గులాబ్ జామ్ పక్కా అని. సో గులాబ్ జామున్ కూడా ప్రతిసారి మమ్మీ పక్కా చేస్తుంది. అండ్ మా అమ్మ చేసే గులాబ్ జామున్, అందరూ గులాబ్ జామ్ చేస్తారు కానీ మా మమ్మీ చేసేది ఎందుకో నాకు చాలా టేస్టీగా చాలా బాగుంది అనిపిస్తుంది. సో మీకు గులాబ్ జామ్ చేయడం చూపించాలా? యాక్చువల్లీ చేయలేదంట. సో పదండి నీకు గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తాను. మధ్యలో నేను జస్ట్ హెల్పింగ్, లైక్ ఒక వీడియోనే తీసుకుంటాను. యాక్చువల్గా నేను కుకింగ్ మా మమ్మీ రానివ్వదు. నాకు కుకింగ్ వచ్చు, మా మమ్మీ చేయనివ్వదు. సో నాకు రాదని అందరూ అనుకుంటారు, బట్ నాకు వచ్చు. సో పదండి మీ గులాబ్ జామ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. సో ఫస్ట్ ఒక గిన్నెలో షుగర్ తీసుకోండి. 3 cups తీసుకున్నాను. అది షుగర్ మునిగే అంత వాటర్ వేసేసి ఆ షుగర్ కరిగే వరకు పక్కన. అండ్ మనం యూజ్ చేసే గులాబ్ జామున్ మిక్సర్ ఇది స్టవ్ మీద పెట్టి కొంచెంసేపు ఉంచాలి. ఈలోపు మనం పిండి కలిపేసుకుందాం. పిండి మీరు కొంచెం వాటర్ వేసుకొని మెల్లగా కలపాలంట. లైక్ గట్టిగా ప్రెషర్ పెట్టి కాకుండా పైన కలపాలి. ఎక్కువ నీట్ చేయొద్దు. జస్ట్ అది ముద్దలా అయ్యే వరకు చేస్తే చాలు. మధ్యలో పాకం తిప్పుకుంటూ ఉండండి. అండ్ ఇది మంచిగా నీట్ ఫామ్ అయినాక మీరు మూత పెట్టి పక్కన పెట్టుకోండి.
ఆ పాకంలో మా మమ్మీ ఖచ్చితంగా యాలకుల పొడి వేయాలని, నాకైతే అస్సలు ఇష్టం లేదు, నాకు ఆ ఫ్లేవర్ కూడా నచ్చదు. సో మనం పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టుకోండి. అవి కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు, పైన ఊరికలా బాల్స్ చేసి వేసేయడమే. సో ఫాస్ట్గా బాల్స్ చేసుకోండి, ఈలోపు మీ పాకం అవుతుంది. ఎప్పుడు దాకా అంటే పంచదార కరిగిపోయి కొంచెం స్టిక్కీగా ఉంటే చాలు. సో తర్వాత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయినాక బాల్స్ వేసుకోండి, బాగా హీట్ అయినాక వేసుకోండి. అండ్ ఫ్రై దెమ్ అంటిల్ బ్రౌన్, ఆల్మోస్ట్ మీకు గులాబ్ జామున్ కలర్ తెలుసు కదా, ఆ కలర్ వచ్చేదాకా, మరీ మాడిపోనివ్వకండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ చూసారు కదా, ఆ కలర్ వచ్చేదాకా చేసి పాకంలో వేసేసుకోవాలన్నమాట. అది చూడండి ఎంత బాగున్నాయో అప్పుడే గులాబ్ జామున్, యమ్మీ కదా. అవి వేస్తే కొంచెం ఇట్లా నూనెలో వాటర్లో వేసినట్టు కదా, సో అట్లా కొంచెం వస్తుంది. అండ్ మన గులాబ్ జామున్ రెడీ. అవి కొంచెం మునిగేలాగా ఒకసారి అట్లా అంటే కొంతసేపటికి అది పీల్చుకొని మంచిగా పెద్ద బాల్స్ అవుతాయి. సో అందుకనే మనం ముందు చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాం అనమాట. సో మన యమ్మీ గులాబ్ జామున్ రెడీ. సో అదనమాట గులాబ్ జామున్ చేయడం ఎలా అనే వీడియో. అది ఊరికనే చూపించాను. ఇంకా నేను చాలా నేర్చుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళందరూ నాకు మెసేజ్ చేసి బాగుంది, బాగా చేసావు అని చెప్పారు. కొంతమంది చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు. సో ఆ చిన్నవన్నీ నాకు చాలా బాగా అనిపించినాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఐ వాంట్ దిస్ ఛానల్ టు బీ సో గుడ్. అంటే ఎవరైనా మంచిగా కబుర్లు విందాం, లైక్ జనరల్గా అసలు యాక్చువల్గా ఈ యూట్యూబ్ ఛానల్ థాట్ ఎందుకు వచ్చింది అంటే, నేను జనరల్గా ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చూసినప్పుడు లైక్ నాకు ఎవరైనా కబుర్లు చెప్తుంటే వినడం అలా టైం పాస్ అయిపోతుంది. నాకు మామూలు రీల్స్ ఫోన్ ఇది చూస్తాను, కానీ నాకు ఎలా అంటే ఎవరైనా మంచిగా మాట్లాడుతున్నారు అనుకోండి, చూస్తూ ఉండిపోతాను. అట్లా టైం ఎలా అయిపోతుందో తెలియదు నాకు. నా ఛానల్ అలా ఒకటి అవ్వాలి అని కోరిక. లైక్ ఎవరైనా కొంచెం వర్క్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసి నా వీడియో వస్తే నేను చెప్పే కబుర్లు విని, నేను చెప్పే చిన్ని జోక్స్కి నవ్వుకుంటే అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో నాకు అలా ఒక ఛానల్ చేయాలని ఉంది, అందుకనే స్టార్ట్ చేశాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, వీడియో నచ్చిన వాళ్ళు నాకు కమెంట్స్లో చెప్పండి వీడియో బాగుంది అని. ఐడ్ బీ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఏదో చెప్తారు కదా నోటిఫికేషన్స్ బెల్. అయ్యో నేను ఇంకా నేర్చుకుంటున్నానండి, సారీ. మీకు తెలిస్తే అదేదో చేసేయండి. నోటిఫికేషన్స్ నేను ఏమైనా పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ ఎక్కడో కింద ఎక్కడ ఉంటుంది అంటారు కదా, అది క్లిక్ చేసుకోండి. నేను ఏమైనా పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుందంట. ఐమ్ స్టిల్ లర్నింగ్, సారీ ఫర్ దాట్. అంటే ఇంకొకటి గుర్తొచ్చింది. ఇక్కడ వాళ్ళందరూ ఏం చేశారంటే 12 months కోసం 12 grapes తీసుకొని ఆ గ్రేప్ తింటూ మీ విష్ అనుకుంటే అది పక్కా అవుతుంది అన్నట్టు ఏదో చెప్పారు. ఆ గ్రేప్ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. మీరు ఎవరైనా చేసి లైక్ మీకు ఏమైనా అర్థమై ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తాను, ఓకేనా? అంటే న్యూ ఇయర్కి చేయాలంట, కానీ నేను పోస్ట్ చేసే టైంకి లేట్ అయిపోతుంది కావచ్చు. బట్ దాట్స్ ఫైన్, నేను అట్లీస్ట్ తెలుసుకుంటాను కదా. సో మీరు ఆ గ్రేప్ థియరీ ఏదో మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి, ఓకేనా? ఓకే దెన్, థ్యాంక్ యూ సో మచ్. నాకైతే మీతో నిజంగా మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ ఇయర్. That's it for today's video. Thank you so much. Bye-bye. I'll miss you all. And stay tuned for the next video.